అవునండి. సో ఈ 7 లో టాప్ 5 లోకి ఎవరు రావచ్చు అంటారు? నా అంచనా ప్రకారం నిఖిల్ గారు కంపల్సరీ ఉంటారు, ఉమ్, గౌతమ్ గారు ఉంటారు, రోహిణి గారు మన అనూహ్యంగా తన ఓన్ గేమ్ తో స్పిరిట్ తో ప్రేక్షకుల మన్నలు పొందింది కాబట్టి ఆమె కూడా టాప్ 3 లో ఉండబోతున్నారు. ఇంకా ఉమ్. అవినాష్ గారికి బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి టాప్ 4 ఆయన. నా అభిప్రాయం ప్రకారం ప్రేరణ గారు కానీ నబిల్ గారు కానీ వీళ్ళిద్దరి మధ్య కొంచెం టక్కఫార్ నడుస్తుంది అనుకుంటున్నానండి. ఓకే. ఇప్పుడు అంటే బిగ్ బాస్ హౌస్ లో బిగినింగ్ నుండి విష్ణుప్రియ, పృథ్వీ అనేది కొంచెం ఒక లవ్ ట్రాక్ అని కానీ అవును. ఇట్లాగా వస్తా ఉన్నాయి. సో ఇప్పుడు విష్ణుప్రియ ఉండి పృథ్వీ రావటం ఎలాగ చూడాలి? అవి పృథ్వీ లేని విష్ణుప్రియ ఈ 1 వీక్ అయినా కొంచెం హోల్ హార్టెడ్ గా గేమ్ ఆడుతుంది, లేదా డల్ గా ఉండబోతుందా, లేదా యాక్టివ్ గానే గేమ్ ఆడు, ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి చెప్పింది కదా, ఆ, గేమ్ నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టు విష్ణుప్రియ, ఇంత డేర్ గా ఒక అబ్బాయి నచ్చాడని చెప్పడం గ్రేటే, కానీ అది గేమ్ మీద ఇంపాక్ట్ చేయకుండా చూసుకోవాలని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి. పృథ్వీ వెళ్ళిన కొంచెం ఏదైనా గేమ్ లోకి ఫాలో వస్తుందేమో, టాప్ 5 కి ఇంకా డిఫికల్ట్ చేస్తుందేమో చూడాలండి. 1 వీకే ఉంది కదా. ఉమ్. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ లో నుంచి తప్పుకుంటే డెఫినెట్ గా టాప్ 5 కి వెళ్తుంది, ఎందుకంటే మన నబీల్ గారు కూడా టాప్ 2 లో ఉండే అతను టాప్ 5 కి పడిపోయారు, ఇప్పుడు టాప్ 6 కి అదే వెళ్ళిపోయారు. నేను అడగబోతున్నాను. ఇప్పుడు పృథ్వీ మనం టాప్ 5 లో ఉంటారని చాలా మంది అన్నారు. ఇప్పుడు నవీల్ కూడా పరిస్థితి ఈ పేరెంట్స్ ఎవరైతే వచ్చారో ఆ వీక్ నుండి అవును. బాగా డౌన్ అయిపోయారు. నూనె సో నబీల్ కొంచెం భయం భయం ఎక్కడో అవుతుందేమో అనుకుంటా, ఎందుకంటే జెన్యున్ గా అసలు ఏం భయం లేకుండా మాట్లాడే అతను ఇప్పుడు ఎందుకో కొంచెం ఫ్లిప్ అవుతున్నాడు ఎక్కడో, వేరే వాళ్ళకి సపోర్ట్, ఎందుకంటే అతను తన గేమ్ తను ఆడకుండా గౌతమ్ కి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేసి వేరే వాళ్ళని ఎప్పుడు ఓడించాడో తను కొంచెం ఎక్కడో పడిపోయినట్టు అనిపిస్తుంది. మేబీ చూడాలి 1 వీక్ లో టాప్ 5 అనేది ఎలా చేంజ్ అవుతుంది. నాకైతే టాప్ 3 కన్ఫర్మ్ అయిందండి. నా పర్సనల్ ప్రకారం టాప్ 3 ఇస్ కన్ఫర్మ్. నిఖిల్ గారు, గౌతమ్ గారు, రోహిణి గారు, అదే టాప్ 4 రోహిణి గారు అండ్ అవినాష్ గారు, వీళ్ళు టాప్ 4 కన్ఫర్మ్. టాప్ 5 అంటే 5 లోకి ప్రేరణ గారు వస్తారా, నబిల్ గారు వస్తారా, విష్ణుప్రియ వస్తారా, అది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నబీల్ ఆ ప్రేరణ మధ్య టకఫార్ ఉండబోతుంది అనుకుంటున్నాను అండి. ఓకే. ఫైనల్ గా పృథ్వీ అనేది ఫెయిరా అన్ఫెయిర్ ఎలిమినేషన్? పృథ్వీ అనేది ఫేరే అనుకుంటున్నాను, ఎందుకంటే ఉన్న వాళ్ళలో కొంచెం పృథ్వీ అనే అతను కొంచెం ఎక్కడో కొంచెం గేమ్ పరంగా నిన్న నాగార్జున గారు కూడా చెప్పారు కదా, గోల్డెన్ టికెట్ అండ్ బ్లాక్ టికెట్ లో నాగార్జున గారు హౌస్ మ్యాన్స్ డిసిజన్ తీసుకుంటే బ్లాక్ టికెట్ ఇచ్చారు. ఎందుకు బ్లాక్ టికెట్ ఇచ్చారు నాగార్జున గారు అంటే, పృథ్వీ కొంచెం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఎందుకంటే రోహిణికి చెప్పారు గేమ్స్ నువ్వు ఆడలేవు నీ పర్సనాలిటీని అని. అలా ఒక వ్యక్తిని అలా కించపరచడం వల్ల రోహిణి చూపించింది తను తన పర్సనాలిటీతోనే గేమ్ ఆడి అది పృథ్వీ మీద గెలవడం, ప్రేక్షకుల్లో ఎక్కలేని ఇమేజ్ రోహిణి ఉన్నారు, ప్రేక్షకుల్లో ఎక్కలేని అసహనం అనేది పృథ్వీ మీద వచ్చిందండి. అంటే ఓటింగ్ ఇంపాక్ట్ కూడా ఏమన్నా ఉండొచ్చు అంటారా? అవును, ఓటింగ్ విషయంలో కూడా పృథ్వీ డౌన్ అయినట్టు, విష్ణుప్రియ కొంచెం నెగిటివ్ గా వెళ్ళడం వల్ల, అది కాకుండా మొన్న గౌతమ్ గారి విషయంలో బొచ్చు పీకేస్తాను అన్నారు కదా, ఆ, ఆ వర్డ్ కూడా ఎక్కడో హట్ అనిపించింది. అది కూడా నాగార్జున గారు కూడా ఇంకా పృథ్వీని ఏమనకుండా గౌతమ్ గారిని అనడం వల్ల ఎక్కడో ఫుల్ నెగిటివిటీ పృథ్వీకి చుట్టుకునిందని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.